నమస్కారం. నేను చందు. ప్రేమ ఎన్ని రకాలు? ప్రేమ రెండక్షరాల పదం. వినడానికి, పలకడానికి చాలా సులభం. లోతులోకి వెళితే దాని మూలాలు చాలా విస్తృతం. లోన అల్లుకున్న వేళ్ల కన్నా పైన విస్తరించిన శాఖలు మరింతగా వ్యాపించి ఉంటాయి. వాటన్నింటినీ ఒకేసారి ఒకేలా చేరడం కుదరదు. కారణం ఏమిటంటే సంబంధ, సంస్కార, సందర్భాలను బట్టి ప్రేమతత్వం మారుతుంటుంది. భావనామయమైన మానసిక సాన్నిహిత్యమే ప్రేమంటే. మనసు పొరల్లో అతి సున్నితంగా పదిలపరుచుకునే లోతైన భావనామయమైన ప్రేమను వ్యక్తపరిచేసరికి ఇందులో ఏముంది అనిపిస్తుంది. ఇతరులకు సంబంధిత బాంధవ్యం కలిగిన వారికి మాత్రమే అది అర్థమవుతుంది. వివిధ వ్యక్తుల మధ్య వేర్వేరు రూపాల్లో వ్యక్తమవుతుంటది. అంతే తప్ప ఇదమితంగా నిర్వచించ వీలు కాదు. ప్రేమకు మూలమైంది రసజ్ఞత. అది శారీరక వాంఛలకు, మానసిక దౌర్బల్యానికి అతీతమైంది. దయ, దగ్గరితనం, అభిమానం, ఆత్మీయత, అనురాగం, ఆప్యాయత లాంటి భావాల, అనుభూతుల సమ్మేళన ఫలితమే ప్రేమ అంటారు. మరోసారి, దయ, దగ్గరితనం, అభిమానం, ఆత్మీయత, అనురాగం, ఆప్యాయత లాంటి భావాల, అనుభవాల, అనుభూతుల సమ్మేళన ఫలితమే ప్రేమ అంటారు అనుభవజ్ఞులు. ప్రేమలో ఎన్నో రకాలు, మరెన్నో కోణాలున్నాయి. ఆకర్ష ప్రేమ, అనురాగ ప్రేమ, ఆప్యాయ ప్రేమ, ఆనంద ప్రేమ, అనురాగ ప్రేమ, అంగీకార ప్రేమ, అనంగీకార ప్రేమ, రాక్షస ప్రేమ, దైవీ ప్రేమ, ఇలా ఈ రకమైన ప్రేమలన్నీ కనిపించి మురిపించే ఏకైక గ్రంథం భాగవతం. అందుకే అటు లౌకికులు, ఇటు పౌరాణికులు భాగవతం ప్రేమకు చిరునామా అంటారు. అన్ని రకాల ప్రేమలకు మూల బిందువు శ్రీకృష్ణుడే. రుక్మిణి కృష్ణుణ్ణి ప్రేమించింది, ఆయన కోసం పరితపించింది, తెగించింది, సందేశం పంపింది. అటు నుంచి జవాబు రాకపోతే తల్లడిల్లింది. ఈ లక్షణాలన్నీ అనురాగ ప్రేమకు నిదర్శనం. పేదరికంతో దరిచేరిన కుచేలుణ్ణి ఆప్యాయంగా ఆదరించాడు కృష్ణుడు. ఆప్యాయ ప్రేమకు ఇది ఉదాహరణ. కుబ్జ కృష్ణుణ్ణి తనతో గడపమంది. అది ఆనంద ప్రేమ. రాధాకృష్ణులది అనుభూతి ప్రేమకు ఉదాహరణ. యశోద కృష్ణుని పట్ల చూపినది అనురాగ ప్రేమకు నిదర్శనం. అందులో కృష్ణుడు తన గురించి చెప్పడానికి విశ్వరూపం చూపించాడు. ఆ సమయంలో ఆమె భయపడింది. దానికి కారణం కొడుకు తనకు కాకుండా ఎదిగిపోతాడేమోనని. అందుకే ఆమె భయాన్ని పోగొట్టి ప్రేమను యథాతథంగా కొనసాగించడానికి మాయతో ఆమె ఆలోచనల్ని కప్పేశాడు. తండ్రి ప్రేమ చూపిద్దామనుకున్న నందుడిది అదే పరిస్థితి. అన్నింటికి మించి కృష్ణుణ్ణి దేవుడిగా భావించి కొలిచేవారెందరో. దైవి ప్రేమకు ఇది ఉదాహరణ. ఇవేవి కుదరని వారు ఆయనతో వైరం పెంచుకొని వైర ప్రేమను ప్రదర్శించారు. తామ్ర పర్ణి నదిలో ముత్యాలు దొరుకుతాయని, ఆ ముత్యాలకు ఒక ప్రత్యేకత ఉందని అంటారు. చేయి పెడితే అందుతాయేమోనన్నంత దగ్గరగా కనపడతాయట అవి. ఆ నదీ జలాలకు ఉన్న పారదర్శకతే అలా భ్రమింపజేస్తుందని విశ్లేషకుల మాట. నిజానికి ఎంతో సాహసం, అంటే ప్రయత్నం కానే కాదు, చేసిన వారికే అవి లభ్యమవుతాయి. దానికి కారణం ఎదురుగా ఉన్నట్టు కనిపించినా అవి ఉండే లోతు మాత్రం తాళవృంతం, అంటే తాటి చెట్టు మునిగిపోయేటంత ఉంటుందంట. అలాంటిదే ప్రేమతత్వం కూడా. అందినట్లే అనిపించడం, అందకుండా అంత దూరాన ఉండమనడం. దాని లక్షణం సరసత, లాలిత్యం, రసజ్ఞత, ఆర్ద్రత, సారల్యం, సౌకుమార్యం. ప్రేమ బాహ్య స్వభావం, అమలినం, అనిర్వచనీయ అనుభూతి, తృప్తి, మనసుకు నిండుదనం. ప్రేమ శాశ్వత స్వభావం. ఈ లక్షణాలు కలిగి ఉన్నవారే ప్రేమలోని మాధుర్యాన్ని, అమృత భావనను చవిచూస్తారు. అలాంటి ప్రేమతత్వానికి ఆలవలం భాగవతం అని అయ్యగారి శ్రీనివాసరావు గారు రాసిన అంతర్యామి ఇది. ప్రేమ ఎన్ని రకాలు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.